ప్రముఖ ప్రవచనకారుడు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పట్ల టీటీడీ వ్యవహరించిన తీరు సరిగా లేదు, ఆయన్ని అవమానించేలా టీటీడీ వ్యవహరించిందంటూ కొందరు కొన్ని వీడియోలు చేశారు, కొన్ని వార్తలు ప్రచురించారు. అందులో జర్నలిస్ట్ వైఎన్ఆర్ కూడా ఉన్నారు. మరో 2 యూట్యూబ్ ఛానళ్ళు కూడా అలాంటి వార్త వచ్చింది. దానిపైన టీటీడీ పరువుకు భంగం కలిగించేలా ఈ వార్తలు ఉన్నాయన్న ఉద్దేశంతో జర్నలిస్ట్ వైఎన్ఆర్తో పాటు మరో 2 యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా టీటీడీ ఫిర్యాదు మీదకు పోలీసులు తిరుపతిలో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఇదే సూత్రం అన్ని వర్గాలకు ఎందుకు వర్తించడం లేదు అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఇంతలోనే పవన్ కళ్యాణ్ గతంలో అయోధ్యకు పంపిన లడ్డూల వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వైఎన్ఆర్ చాలా పొలైట్గానే వీడియో చేస్తే దాని మీద కేసు పెట్టారు. మరి కిరాక్ ఆర్పి అనే వ్యక్తి ఏకంగా తిరుమల లడ్డూల్లో కలిసింది జంతుకోవు కాదు, మాజీ మంత్రి రోజా కొవ్వును కలిపేశారు, అంటే ఆమెలో ఉన్న కొవ్వును కలిపారు అన్నట్టుగా మాట్లాడారు. అన్నట్టుగా ఏమో డైరెక్ట్గానే మాట్లాడారు, చాలా అత్యంత అనుచితంగా మాట్లాడారు. మరి అది టీటీడీ పరువుకు భంగం కలిగించేది కాదా? కిరాక్ ఆర్పి పైన కేసు పెట్టరా అన్నది ఒక వ్యక్తి అయితే, పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిందని ఆరోపణ చేయగానే ఇక పవన్ కళ్యాణ్ కూడా మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడుకు మించి మనం ఎక్కడ వెనుకబడతామో అన్న ఉద్దేశంతో అయోధ్యకు పంపిన, అంటే అయోధ్య ఆలయాన్ని ప్రారంభించిన సమయంలో తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు పంపారు. ఆ లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారు అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించేశారు. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, అసలు అయోధ్యకు పంపిన ఆ 1,00,000 లడ్డూలకు సంబంధించి వాడిన నెయ్యి ఏంటి అన్నది ఇప్పుడు ఒకటి. నిజానికి తిరుమలలో చేసే లడ్డూలకు సంబంధించి వాడుతున్న నెయ్యిని ఆ అయోధ్య లడ్డూలకు వాడలేదు. ఎందుకు అంటే, అప్పుడు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న 2 వ్యక్తులు, సౌరవ్ బోరా అంటే ఆర్థిక నిపుణుడు సౌరవ్ బోరా, జె రామేశ్వరరావు, వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా 30 లక్షల రూపాయల విలువైన 2,000 కేజీల నెయ్యిని, ఆవు నెయ్యిని ప్రత్యేకంగా, అది కూడా ఏది సాంప్రదాయ పద్ధతిలో తీసిన 2,000 కేజీల నెయ్యిని తీసుకొని వచ్చి తిరుమలకు అందించి ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేయించారు. ఏది అయోధ్యకు పంపిన లడ్డూలు దగ్గరుండి, మరి మామూలు నెయ్యి కాదు, మేము సాంప్రదాయబద్ధంగా సేకరించిన నెయ్యినే వాడాలి అని చెప్పి వాళ్ళిద్దరూ 2,000 కేజీల నెయ్యిని తెచ్చి దగ్గరుండి 1,00,000 లడ్డూలు ఆ నెయ్యితో చేయించి పంపించారు. కావాలంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రచురించారు ఈ విషయాన్ని. ఇది వ్యవహారం ఇలా ఉంటే, మరి పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో ఆ లడ్డూలో, అయోధ్యకు పంపిన లడ్డూలో జంతువులు కొవ్వు కలిపారని మాట్లాడారు. సరే, ఈ సౌరవ్ బోరా అనే వ్యక్తి వైసీపీ హయాంలోనే కాదు, ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన టీటీడీ బోర్డులో కూడా సభ్యులుగా ఉన్నారు ఈయన. మరి ఈయన ఎందుకు నోరు మెదపడం లేదో, బహుశా అప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల ఆయన కూడా మాట్లాడడం లేదా? అయోధ్యకు పంపిన లడ్డూలని తయారు చేసింది వీళ్ళిద్దరూ ఇచ్చిన బోర్డులు, రామేశ్వరరావు, సౌరవ్ బోరా, వీళ్ళిద్దరూ ఇచ్చిన ప్రత్యేకంగా తెచ్చిచ్చిన సాంప్రదాయ పద్ధతిలో సేకరించి ఇచ్చిన నెయ్యితో తయారు చేశారు. దాన్ని పంపిస్తే పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిపి అయోధ్యకు లడ్డూలు పంపించారని చెప్పారు. ఆ లడ్డూల్ని ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్ద దేశం వ్యాప్తంగా ఉన్న వీఐపీలంతా తిన్నారన్నట్టుగా మాట్లాడారు. ఏ ఆధారం లేకుండానే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయోధ్యకు పంపిన లడ్డూలు వాడింది మామూలు రెగ్యులర్గా వాడే నెయ్యి కాదు, ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ బోర్డు సభ్యులు తెచ్చిచ్చిన నెయ్యిని. మరి ఇలాంటి ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ ఎలా ఆరోపణ చేశారు? దానికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆధారం చూపలేదు. మరి ప్రభుత్వం ఏపీలో న్యాయం, ధర్మం అన్ని 4 పాదాల మీద నడుస్తుంటే కనీసం 2 పాదాల మీద అయినా కుంటుతూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ కూడా నోటీస్ ఇవ్వాలి కదా. ఆ రోజు పత్రికల్లో వచ్చింది వాళ్ళు ఇచ్చిన నెయ్యితో చేశారని చెప్పారు, మరి మీరు ఎలా అన్నారు, ఎక్కడ ఎవిడెన్స్ ఏంటి అని అడగాలి కదా. అడగరు, ఎందుకంటే ఇక్కడ ధర్మము ఎన్ని పాదాల మీద నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి.